ఆ అబ్బాయి పరిచయం అయ్యాడు, ఆ అమ్మాయి పరిచయం అయింది, అతని పరిచయము, ఆమె పరిచయము ఈరోజు నిన్ను దేవునికి దూరం చేసింది కదూ, ఈరోజు నీ ఆత్మీయతను పాడు చేసింది కదూ, ఈరోజు నీ శరీరంలో పవిత్రత లేకుండా అపవిత్రతే చోటు చేసుకుంది కదూ. ఎందుకని? ఆ వ్యక్తి వల్ల. ఏ వ్యక్తి? ఈరోజు నా సందేశం యొక్క అంశమే ఆ వ్యక్తి ఎవరు? సంసోను జీవితాన్ని నాశనము చేసిన వ్యక్తి ఎవరు? ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతే. ఈరోజు నీ జీవితాన్ని పాడు చేస్తుంది ఎవరు? నీ మనస్సును పాడు చేస్తుంది ఎవరు? నీ శరీరాన్ని మలినం చేస్తుంది, అపవిత్రపరుస్తుంది ఎవరు? ఆ అమ్మాయి సంసోనుకు ఆకర్షణీయముగా కనిపించింది. ఆ అమ్మాయికి లోబడిపోవడం, ప్రేమలో పడ్డం సంసోన్ని నాశనం చేసింది. ఈరోజు ఏది నిన్ను ఆకర్షిస్తుందో, ఏది నీ శరీరాన్ని మలినం చేస్తుందో దాన్ని ఈరోజు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో చెప్పుకొని క్షమాపణ కోరితే ఎంత బాగుంటుంది.